ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో పంచాయతీ కార్మికులు గత 3 రోజులుగా నిడవడిక సమస్యలు కూర్చున్నారు. ప్రధానంగా కార్మికులకు సంబంధించినటువంటి బకాయి పడ్డ 4 నెలల వేతనాల అంశం మీద పదే అధికారులకు వినమించిన అధికారులు ఎటువంటి స్పందన లేకపోవడం వలన పంచాయతీ కార్మికులకు ఇవ్వవలసిన చెప్పులు అలాగే గ్లౌస్ తదుపరి 15 నెలలుగా ఇవ్వడం లేదని, అలాగే కనీస వేతనాల ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలని, అది 11వ ప్రియసి ప్రకారం చివరి వేతనంలో సగమైన ఇవ్వాలని కోరుకుంటూ నిరసన చేపట్టారు. సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ సంబంధించినటువంటి పెండింగ్ ఉండడం, పంచాయతీ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి సదుపాయాల్లో చెప్పులు, గ్లౌజులు, అట్లాగే కొబ్బరి నూనె, సబ్బులు ఇవి 15 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి. అవి కూడా ఏమాత్రం ఇవ్వడం లేదు. అట్లాగే కనీస వేతనాల ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలా, అది 11వ పిఆర్సీ ప్రకారం చివరి వేతనంలో సగమైన ఇవ్వండి అని చెప్పేసి మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అది న్యాయమైనటువంటిది. ఈ విషయం మీద పంచాయతీ అధికారులకి అనేక దఫాల్లో అర్జీల రూపంలో, నిరసన రూపంలో తెలియజేశాం. ఇది లేని పరిస్థితుల్లో ఈ నెల 4వ తారీఖున మేము 18వ తారీఖు నుంచి సమ్మెలేకపోతామని చెప్పినప్పటికీ అధికారులు ఎటువంటి స్పందన లేకపోవడంతో 18వ తారీఖు నుంచి ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికేమో అధికారులు ఏమాత్రము స్పందన కనపడకపోగా అధికారుల వైపు నుంచి నిర్లక్ష్యాన్ని ఉండడం వల్లనే ఈ నిరవధిక సమ్మెను చేపట్టడం జరిగింది. పంచాయతీ దాదాపు 50 కిలోమీటర్ల మేర డ్రైనేజ్ కాలువలు విస్తరించున్నాయి. జనాభా రీత్యా చేస్తే 22,000కు పైగా ఉంది. 25 కాలనీల పైన ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో స్టాఫ్ను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. స్టాఫ్తో పాటు వాళ్ళ వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. పంచాయతీ కార్మికులకు ఇప్పటికీ ఇంటి స్థలాల సమస్య పదే అధికారులు కోరినా కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. వీటన్నిటి రీత్యా సమస్య పరిష్కారం చేయాలనేటువంటి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకు ఇప్పుడే సర్పంచ్ గారు, సెక్రటరీ గారు రావడం జరిగింది. 4 నెలల వేతనాలు సాయంత్రం లోపల ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. అయితే ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదని చెప్పేసి మన వాళ్ళు తీసుకొచ్చుకొని కూర్చున్నట్టు జరిగింది. అట్లాగే ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నారు. కానీ రాతపూర్వకమైనటువంటి హామీ ఇవ్వకపోకుండా అది జరిగే పద్ధతుల్లో హామీ ఇస్తే మాత్రం, జరగని పద్ధతుల్లో ఇస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఇక్కడ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని గ్రామ పంచాయతీ వర్గందరికీ కేవీపీఎస్, సిఐటు, ఇతర రైతు సంఘాల తరఫున మేము మద్దతు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ప్రయత్నంలో మేము ఉన్నామనేది తెలియజేస్తాం.